బ్యాక్ టు 7 PM న్యూస్. ఓటుకు కోట్ల కేసు అసలు సూత్రధారి చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ ఎందుకు నోటీసులు ఇవ్వలేదని టీ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని సాక్ష్యాలతో సహా రుజువైందని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్, ఎమ్మెల్సీ రంగారెడ్డి గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు భయపడి కేసీఆర్ సర్కార్ ఓటుకు కోర్టు కేసును నీరుగారుస్తోందని టీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మీరు మెయిన్ ఛార్జ్ షీట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు 22 సార్లు చెప్పారు. మీరు 22 సార్లు మెన్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి కూడా నోటీస్ ఇవ్వలేదు. మీరు సరే 160 ప్రకారంగా నన్ను సాక్ష్యం తీసుకుంటాను కన్నా నోటీస్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. సో ముందు నుంచి మేము చెప్తున్నది ఒకటే ఏంటంటే, కార్ డ్రైవర్లకి, వంటోళ్ళకి, లేకపోతే పని మనుషులకి, లేకపోతే సెక్యూరిటీ వాళ్ళకి వీళ్ళకి కాదు నోటీసులు ఇచ్చి లేకపోతే వారు అరెస్ట్ చేస్తామని చెప్పేది. నిజంగా అఫీషియల్గా మీకు బయటపడ్డ వాయిస్ ప్రకారంగా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి దాని మీద మీరు నోటీసులు ఇచ్చి నిజంగా చర్యలు తీసుకుంటే ప్రజలు నమ్ముతారు. కానీ ప్రజలు నమ్మాలి అంటే ఈ ఓటుకు నోటు కేసులో మీ చిత్తశుద్ధిని శంకించకూడదు, మీరు భయపడలేదు కేంద్ర ప్రభుత్వానికి కానీ పక్క రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మాత్రం ఆ రకమైన చర్యలు తీసుకుంటేనే నమ్ముతారు ప్రజలు. కానీ సో ఫోన్ ట్యాపింగ్ విషయంలో బహుశా తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నదో, సో అందుకని చెప్పి నాకు తెలిసి వీళ్ళు వెనక్కి తగ్గి దాన్ని డైల్యూట్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు ఇవాళ రేపు పనికి మాలిన వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు తప్పితే అసలు నిజమైన బాస్ ఎవరు అనేది తేల్చే దమ్ము ధైర్యం తెలంగాణ సర్కార్కు ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తాం. ఇప్పుడు వాస్తవంగా చూడాలంటే రేవంత్ రెడ్డి దాని మీద కన్నా చంద్రబాబు నాయుడు పైన పెట్టాల్సిన అవసరం ఈ కేసులో ఉంది. చంద్రబాబును కలిపి పెట్టాలి, లేకుంటే రేవంత్ రెడ్డి మీద కూడా పెట్టొద్దు. కాంప్రమైజ్ అయిపోయినాం, ఎవరినేమో అనుకోవద్దు, మీ మీద మారు పెట్టదు, మేము మీద మీరు పెట్టొద్దు, పొలిటికల్ కేసులే పెట్టొద్దు, ఎలక్షన్ అయిపోయిందన్న విధంగానే ఉండాలి. కాకపోతే ఈ ద్వంద్వ వైఖరులు చేయటం ధర్మం కాదు. ఎందుకోసం అంటే అసలు ముద్ద ఆయన విడిచిపెట్టి ఉత్తుత్తోళ్ళను పట్టుకోవడం, డ్రైవర్లను పట్టుకోవడం, వంటోని పట్టుకోవడం, పక్కింటిని తీయడం అంత ధర్మంగా లేదు.